హాయ్ హాయ్. హాయ్ కృష్ణ. All my friends are coming. 1 crore పెట్టి గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశాను. ఆంటీ వాళ్ళకి అట్లాంటిస్ లో రూమ్స్ చెప్పాను. వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు? వాళ్ళు రావటం లేదు, మనమే అక్కడికి వెళ్తున్నాం. అంటే మ్యారేజ్ ఇక్కడ కదా, ఇండియాలోనా? ఎస్, నేనే ఫిక్స్ చేశాను. రేయ్, నీకేమైనా పిచ్చా తిక్కా? కోతి మొహమడా బట్టతలోడా? అదేం పట్టించుకోదు గురుగారు. అక్కడ ఇలా బూతులు తిడుతుంటే కంట్రోల్ చేయకుండా అంటావేంటి కృష్ణ? స్నేహ, గురుగారు నన్ను అనొచ్చా? పనికి మాల్ గురువు గారు. కృష్ణ, దీనికి భాష కంటే బూతులు ఎక్కువ నేర్పించినట్టున్నావు. రేపు పెళ్లిలో పంతులు గారు మమ్మానం అంటే నీ అమ్మ అంటుందేమో. ఏదో ఆడపిల్ల కదా గురుగారు. ఏంటా నువ్వు మాట్లాడేది? ఏంటి నువ్వు మాట్లాడేది? అసలు మాట్లాడకూడదు ఆడపిల్లే కదా కృష్ణ. రేయ్, నా ఫ్రెండ్స్ కి ఏం చెప్పాలరా? పెళ్ళి ఎందుకు ఇండియాకి షిఫ్ట్ చేసావ్? బికాస్ ఆఫ్ యూ. ఇక్కడ పెళ్ళైన నెక్స్ట్ సెకండ్ బికినీలు వేసుకొని బీచ్ లో తిరుగుతావు. అక్కడైతే కనీసం సాయంత్రం వరకు శారీలో ఉంటావు. ఇక్కడ సంతకం పెట్టేసి 10 మంది పనికి మానే వాళ్ళతో కలిసి మందేస్తావు. అక్కడైతే అక్షంతలు వేసుకొని 10 మందితో కలిసి పద్ధతిగా భోంచేస్తావు. కల్చర్ ని కాపాడటం కోసం ఈ డెసిషన్ తీసుకున్నాను. స్నేహ, గురుగారు చెప్పేది మన మంచికే కదా. రియలీ? ఓకే. ఆ మొక్కేదో బూతులు తిట్టే ముందే చెప్పొచ్చు కదా కృష్ణ. తను ఫ్లోలో ఉంది, ఎక్కడ కట్ చేయాలో అర్థం కాలేదు. అయితే మీరు చెప్పినట్టే బయలుదేరుదాంలే గురుగారు. అలాగే. పుట్టినరోజు శుభాకాంక్షలు కృష్ణ. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ ఆల్. ఈ సంవత్సరం అయినా పెళ్లి చేసుకుంటావా? నేనే నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను నాయనమ్మా. ఇక్కడ అమ్మాయికి నేనంటే చాలా ఇష్టం. తనంటే నాకు మంచి ఒపీనియనే ఉంది. కానీ మీకు నచ్చాలిగా. మరి మన తెలుగు అమ్మాయేనా? అచ్చ తెలుగు అమ్మాయి. కట్టు బొట్టు మన సాంప్రదాయం చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ కల్చర్ కొంచెం మిక్స్ అయి ఉంటుంది. మరి పూజా పునస్కారాలు? శని ఆదివారాలు వస్తే డే అండ్ నైట్ అదే పనిలో ఉంటుంది. మరి ఇంకా లేట్ ఎందుకు రా, ఇక్కడికి తీసుకొచ్చాయి. ఆ గొడవలు, ఆ ఊరు అన్నీ వదిలేసి ఇక్కడ మనశ్శాంతిగా బతుకుతున్నాం. వద్దు నాన్న, మేమే అక్కడికి వస్తున్నాము. టికెట్స్ వే. అలాగే నాయనమ్మా, 1 వీక్ లోనే మీ ప్రయాణం. 1 వీక్? అప్పటిదాకా ఆగలేం బావా. ఒక్క ఫోటో పంపించవా ప్లీజ్? ఎలా ఉన్నా పర్లేదు బావా, తొందరగా పంపించవా? ఓకే ఓకే. She's gorgeous, Bob. Hey, she's very sexy, no? Hey, ఏంటి సెక్సీ? She's పక్కా ట్రెడిషనల్. ఏంటి ట్రెడిషనల్? చూడటానికి ఇలా ఉంది కానీ వీళ్ళిద్దరూ కలిస్తే నాకు తెలిసి దబిడి దిబిడే. మీరు గిఫ్ట్లు కొనే ప్రోగ్రాం పెట్టకపోతే ఈ పాటికి అన్నవరం చేరేవాళ్ళం. మీకేంటి బాబు, మీరు ఇంటి మనుషులు, వెండి కంచం లాంటి వాళ్ళు. తినగానే శుభ్రంగా కడిగేసి భద్రంగా బీరువాలో దాస్తారు. మా బతుకులు అలా కాదు కదా, అతిథులం, అరిటాకు లాంటి వాళ్ళం. తినేసి మడతేసి బయటపడేస్తారు. అలా కాకుండా మీ వాళ్ళ గుండెల్లోకి షిఫ్ట్ అవటానికి ఈ గిఫ్ట్స్. మరి దుబాయ్లో కాకుండా ఇక్కడ ఎందుకు కొన్నారండి? అండియా? కృష్ణ, కృష్ణ అండి అని పిలుస్తుంది. మన భారతదేశంలోకి అడుగు పెట్టగానే ఎంత మార్పు వచ్చిందో చూసావా? బూతు తప్ప తన నోటి వెంట ఏ కూతారా అని అమ్మాయి అండి అని పిలుస్తుంది. మర్యాద పుట్టింది మన మట్టిలోనే కదా గురుగారు. బి ఇండియన్ బై ఇండియన్ అన్నారు కదమ్మా, అందుకే ఇక్కడ కొన్నాను. మరి అక్కడ సంపాదించి ఇక్కడ ఎందుకు పంపిస్తున్నారండి? చూడమ్మా, నాసాలో పనిచేస్తున్నా కదా అని అబ్దుల్ కలాం రాకెట్ తెచ్చుకున్నాడా? నాలెడ్జి తెచ్చుకున్నాడమ్మా. నేను అంతేరా. దేవుడిపోయా ఉనక కలాంకు కంపారిజన్ అన్నడా? అరివి కట్ట నాయే, తేనం పెట్ట తిరుడా, పాండి బజార్ పోరికి గాడిద. మర్యాదకి ఆయుష్ ఇంత తక్కువ? స్నేహ, గురుగారు నన్ను అనొచ్చా? కృష్ణ, నీది బాగా లేట్ రియాక్షన్ కృష్ణ. అంతా అన్నాక ఆపుతావేంటి? మెరిసే మెరుపును చూడగలమే కానీ ఆపగలమా గురువు గారు? బూతు అంతే, ఫ్లో కట్ చేయలేము. ఓహో కరెక్టే. తనకి ఎన్ని లాంగ్వేజ్లు వచ్చు? ఎయిర్ హోస్టెస్ కదా, సీటుకో లాంగ్వేజ్ వచ్చు. ఓ, మదర్ లాంగ్వేజ్ ని అదర్ లాంగ్వేజెస్ డామినేట్ చేస్తున్నాయన్నమాట.
కృష్ణ ఓ పని చేద్దామయ్యా. ఆవిడ నన్ను తిట్టడం, నేను పట్టడం, నువ్వు ఆపటం ఏమీ బాగలేదు. నా దగ్గర దూదుంది, దీన్ని నా చెవిలో పెట్టుకుని హాయిగా పడుకుంటానయ్యా. కృష్ణ వీడు భూమికి బరువు, నీకు గురువులా అయ్యాడు. ఆ, పనికి వాళ్ళ గురువు. కృష్ణ ఆ, నువ్వే కాదు, ఆ బూతుల్ని ఈ దూది కూడా కంట్రోల్ చేయలేకపోతుంది. మీరు దూది నా చెవిలో పెట్టారు గురుగారు. ఓహో, ఆ తిట్టు తట్టుకోలేక ఏదెక్కడ పెడుతున్నానో నాకు అర్థం కావట్లేదు. ఈసారి నా దూది నా చెవిలో పెట్టుకుని నేనే పడుకుంటా. బూతులు వస్తున్నాయేంటి? ఏంటి కృష్ణ ఇది? ఆ క్యారెక్టరైజేషన్ నా మీద రుద్దావు. ఏదో కొద్దిగా మిమ్మల్ని లేపుదామని గురుగారు. వాళ్ళేంటి వాడతామంటున్నారు? నువ్వేమో ప్రతిదానికి అంటావు. వాళ్ళు ఎలా వాడతారో తెలిసావదు. మీ మామయ్య భాష అని చెప్పి బతికించేశాడు. అంటే వాడు భాష కాదా? కోర్స్ నాట్. ఆడు భాష ఏంటి, బెత్తడంత లేడు. ఎవరైనా ఇనుపరాడులతో కొడితే బతుకుతాడా? నేను బావిలో పాడేస్తేనే గిలగలా కొట్టుకున్నాడు. ఆడికి అంత సీన్ లేదు. ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. డౌట్ ఎందుకు? కానీ ఎలా టెస్ట్ చేసి చూద్దాం? దీంతో పొడిచేద్దాం. బతికితే భాష లేకపోతే ఘోష. నేను పొడి చేస్తా. ఎప్పుడు నువ్వేనా? ఈసారి నేను పొడుస్తా. నేను కూడా పొడుస్తా. ఈసారి నేను పొడుస్తా. నేను పొడుస్తా. సైలెన్స్ సైలెన్స్. తను మేల్ కదా, తను పొడవు గాని తలాకపోటు పొడవండి. పిల్లలకి స్వీట్లు పంచినట్టు పోట్లు పంచుతున్నావేంటి? ఏంట్రా అది? బాబాయ్ ఈ ప్లానింగ్ ఏంటే? ఇంట్లో శవం వేస్తే పెళ్లి జరుగుద్దా? ఆహా, ఎంతైనా పెద్దోడు పెద్దోడే. శాంతమూర్తి. పొద్దున్నే వాకింగ్కి వెళ్తాడు, అక్కడేసేయండి. నువ్వు శాంతమూర్తి ఏంట్రా? ఆ వార్త ఇంటి దాకా రాకుండా అక్కడే కప్పెట్టేయండి. పోలీస్ కుక్కలు వాసన పట్టకుండా కారం చల్లేయండి. అంతే. అమ్మో, వీళ్ళ ఫ్యామిలీని చూస్తుంటే ఇదేదో పెద్ద మాఫియా ఫ్యామిలీలా అనిపిస్తుంది. ఆడు చూస్తే నువ్వు ప్రతిదానికి అంటాడు. ఇప్పుడు నేనేమైపోతానరా నాయనో? నువ్వెచ్చిన స్కిడ్కి స్కిడ్ అయ్యి అక్కడ పడ్డాడు. అయ్యో కృష్ణ, మనకి ఎక్స్ట్రా లగేజ్ అవసరమా? లాగి రోడ్డు మీద పడేద్దాం. ఈ లోయ తొక్కేస్తుంది. పాపం పెద్ద ఆయన తట్టుకోలేడేమో. పోనీ ఇంకో ఆప్షన్ చెప్పు. నెయిల్ పాలిష్ కుక్లు కల్పించేనా? ముదురు బాడీ కదా, పని చేస్తుందా? ఇంకో ఆప్షన్ చెప్పు. నా గురించి మీరే ఆప్షన్స్ మాట్లాడుకుంటున్నారు. వెరీ గుడ్. నువ్వు గట్టిగా పట్టుకో, నేను నైఫ్ తో కసా పొడి చేస్తా. ఫింగర్ ప్రింట్స్ కేసు అవుతుందేమో. పోనీ చేతి గ్లౌజ్ వేసుకోమని కంఫర్టబుల్ గా పొడి చేస్తుంది. ఈ ఐడియా ఏదో బాగుంది. గురువు గారు, మీరు ఏం జరుగుతుంది ఇక్కడ? వాట్ డిస్కషన్ ఈస్ గోయింగ్ ఆన్? ఈ అమ్మాయి మిమ్మల్ని వేసేస్తానంటుంటే ఆపుతున్నా గురువు గారు. ఆపుతున్నట్లేదు కృష్ణ, లేపుతున్నట్టుంది. అంటే చెవిలో దూది పెట్టుకున్నారని. ముక్కులో దూది పెట్టి నా పాడగట్టి గోవిందా 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 అని తీసుకెళ్దాం అనుకుంటున్నావా? ఏమి టైమింగ్ డెవలప్ చేశావు కృష్ణ? అమ్మా, మీరు చెప్పినట్టుగానే అదే రోజున దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. అదే ఖాయం చేస్తాను. సంతోషం. ఇలా వచ్చారే, మీరు గుడికే వస్తానన్నారు. అవుననుకోండి. అంటే అమ్మాయిని మా ఇంటి నుంచి తీసుకురావడం సంప్రదాయం ఇంట్లో వాళ్ళు గొడవ చేస్తున్నారు. మీరు అనుమతిస్తే అందరం ఇంటి నుంచి బయలుదేరి గుడి దగ్గరికి వచ్చేస్తాం. అయ్యో, వాళ్ళ ముచ్చటెందుకు కాదనాలి? అలాగే తీసుకువెళ్ళండి. ఏంటి డాడీ ఎలా అన్నారు? ఈ పెళ్లి జరగదమ్మా. అదేంటి డాడీ? కృష్ణ జితేంద్ర కొడుకుతో పెట్టుకున్నాడు. అది చిన్న గురువే కదా. రాత్రి వాడిని హాస్పిటల్లో చంపేసి వచ్చాడు. ఛాన్స్ లేదు డాడీ. ఐ నో అబౌట్ హిమ్. నో ఆర్గ్యుమెంట్స్. ఈ పెళ్లి జరగదు. అమ్మా స్నేహ, స్నేహ, నన్ను అనవసరంగా కెలుక్కుతున్నావు. నాకు తిక్క రేగిందంటే నీకు తిక్క రేగాలేమో, నాకు 24 hours ఆన్లో ఉంటుంది. ఇక నుండి నువ్వు నీ లిమిట్ దాటితే నేను నీ గడప దాటుతా. ఆ అవుట్పుట్ నువ్వు తట్టుకోలేవు. ఈ జిత్తుగా నిన్ను భయపెట్టలేవు.
తిండి నీ ఒంటికి మంచిది, మంచి మాట నీ ఎదుగుదలకి మంచిది, చావు భయం నీ ఆయుష్కి మంచిది. భయపడు. జనానికి ఏ సమస్య వచ్చినా చూసేది ఈ ఇంటి వైపేనమ్మా. ఇప్పటి వరకు ఈ ఇంట్లో లీడర్లు పుట్టారు, రూలర్లు పుట్టారు. ఫస్ట్ టైం ఒక చరిత్ర సృష్టించేవాడు పుట్టాడు, ఒక లెజెండ్ పుట్టాడు. వాడు అలాగే పెరగాలి, అలాగే ఉండాలి.